ఢిల్లీకి పోయే ఛార్జీలకు ఉన్నాయి నీతో ఫస్ట్. ఢిల్లీలో పోయి మాట్లాడేకి అసలు నీకు హిందీ వచ్చా? నువ్వు నోటుకు వచ్చింది మాట్లాడు. తూ ఆత ఢిల్లీ తూ ఆతు మధ్యలో దూరి మీ ముత్తాతను మధ్యలోకి తెచ్చినావు అనుకో, మీ ముత్తాతల దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు కూడా. నా చేత నేను అనుకున్నాను తలకాయలు వేసిపోతావు. చూడు బాబు, బాబు నీ పేరు మోహన్ బాబా. వాడు నీకు తెలుసు, నువ్వు మళ్ళా బాబు చూడు బాబు ఇవన్నీ నాటకాలు వద్దు. ఎవరు దొరికిందో పక్కన పెట్టి మన భాషలో చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ అది. దాని లేదనుకో నేను యథార్థగా సుధార్థగా మిదార్థగా అయిపోయి ఎట్లట్లా అయిపోతాను. నీకు కర్ర మీద మీ మొగ మీద తత్తా మళ్ళా ఓవరాల్ నుంచి పోతుంది. నీది ఎప్పుడో 2 ఉంగరాలు ఎప్పుడో స్వాహా చేసినావు, మళ్ళీ కొత్తగా పోయేదేముంది? అది మంచి టీవీ అన్న పెట్టిన. టీవీ పెట్టేది కానీ వాడు బోర్గాడు కనపడినా, వాడు కనపడితే నాకు లేపు అట్లా వాడు రమ్మన్నాను. నా ఉంగరం పోయింది ఒకటి. నీకు పోయిందా? ఉంగరం పోయింది ఒకటి. ఎప్పుడు అమ్మ అప్పుడెప్పుడో మా తాతల కాలం నుంచి ఎత్తి పెట్టుకుంటూ వస్తాండే ఉంగరం, మంచి ఒరిజినల్ బంగారు. అది నాది పోయింది. నాది పోయింది. నాటకాలు ఆడద్దు నువ్వు. నీది నుంచి పోతుంది. నీది ఎప్పుడో 2 ఉంగరాలు ఎప్పుడో స్వాహా చేసినావు, మళ్ళీ కొత్తగా పోయేదేముంది? నుంచి పోతుంది. నీది ఎప్పుడో 2 ఉంగరాలు ఎప్పుడో స్వాహా చేసినావు, మళ్ళీ కొత్తగా పోయేదేముంది? అది చెప్పలేదు ఉంగరం. చూడు, తాతల ముత్తాతలు పోయి ముత్తాతల నుంచి వస్తుంది. ఇది ఏందొస్తుంది ఉంగరం? అంత ముత్తాతల నుంచి వస్తానంటే ఎప్పుడో అది అరిగిపోయింది. అది ఇన్నేళ్ళేం రాదు బంగారు. అది వస్తుంది. అదే నువ్వు మధ్యలో దూరొద్దు. మోహన్ గారికి ఉంగరం దొరికింది ఒకటి, అది నాదని పిక్కుందామని నేను ఏదో స్కెచ్ లో ఉన్నా. నువ్వు మధ్యలో దూరి మీ ముత్తాతను మధ్యలోకి తెచ్చినావు అనుకో, మీ ముత్తాతల దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు కూడా. మధ్యలో దూరి మీ ముత్తాతను మధ్యలోకి తెచ్చినావు అనుకో, మీ ముత్తాతల దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు కూడా. నేను నువ్వు కమ్మను నా సైలెంట్ గా నేను తీసుకుంటాను. ఏదో తీసుకుంటావురా? మా తాత బాధపడతాడు. మాయవే బాధపడతాది, మళ్ళీ ఏడుస్తుంది. మీ అవ్వకు కాలంటే మా తాత చెప్తాడులే, మీ అవ్వనే బాధపడదని చెప్తాడు. ఓకేనా? అంతా ఆడే పైన ఉన్నారు కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు. నువ్వు ఈడేం మాట్లాడుకోకుండా ఉండు చాలు. సైలెంట్ నీకు అసలు వారికి ఉంగరం దొరికిందనే విషయం కూడా తెలీదు. నేను చెప్తే తెలుస్తుంది. ఎవరికి? నీకు. నాకు తెలుసు. సరే ఓ పని చేద్దాం, ఇద్దరము మంది అని కొట్టాడుకుందాము. ఫైనల్లో వానికి ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాడు ఇస్తాడు. కానీ నాతో డబ్బులు అయితే 1000 రూపాయలు మించి లేవు. ఒకవేళ నేను 1000 రూపాయల వరకు నువ్వు ఆశ చూపించగలను. నువ్వు 500 ఇస్తానని చెప్పు లాస్ట్లో. నువ్వు 500 ఇస్తే నేను 1000 ఇస్తా అంటే వాడు ఎవరికి ఇస్తాడో అప్పుడు చూద్దాం. ఓకేనా? దాన్ని బట్టి మాట్లాడతాను. నువ్వు లోపల వాడు వచ్చినా నేను పిలుస్తాను. మళ్ళా అది నాదనా? సరే బయట ఉండిపో, వాడు వచ్చినా నువ్వు నటిద్దు నాదన్నా ఏదో పెద్ద నిజంగా నీదన్నట్లు. బయట ఉండి పిలుచుకొని రావని. నేను మాట్లాడకుండా నేను మాట్లాడతా. మోహన్ కూర్చో, మోహన్ కూర్చోరా, కూర్చో. నేను మాట్లాడదా? నేను మాట్లాడు. నీకేమైనా వస్తువు దొరికింటే నిజాయితీపరుడుగా ఒక భారతీయుడుగా ఎవరిదైనా కనుక్కొని అంటే నిజాయితీగా ఉండమని చెప్తాను. తప్పేముంది దాంట్లో? ఏమైనా దొరికింటే నాకేం దొరికింది? నీకేం దొరకలేదా? నాకేం దొరకలేదు. నీకు కర్ర మీద మీ మొగ మీద తత్తా మళ్ళా ఓవరాల్. నీకు కర్ర మీద మీ మొగ మీద తత్తా మళ్ళా ఓవరాల్. చూడు, ఏదన్నా దొరికిన వాళ్ళని సాఫ్ట్ గా అడిగి తీసుకోవాలి. భూమి మీద అంతా కాదు. నీకేమైనా దొరికిందా? నాకేం దొరికింది? నీకెవరు చెప్పారు? నన్ను అడుగుతాను. నేను అడగాలి నిన్ను. ఏమని? ఇలాగ ఉంగరం దొరికిందా ఏదైనా? నన్ను ఎందుకు అడుగుతాండ్రు? నీకే ఉంగరం దొరికింది. వీడు ఉంగరం దొరికిందే నేను అడగాలంటే వీనికి ఉంగరం దొరికింది. నేను ఎక్కడ తీసాను? నువ్వెక్కడ పోగొట్టుకున్నావు? ఎవరు ఆడ పోగొట్టుకున్నారో ఏమో పక్కన పెట్టి, ఎవరు దొరికిందో పక్కన పెట్టి, భాషలో చెప్పాలి. ఎవరు దొరికిందో పక్కన పెట్టి భాషలో చెప్పాలి. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. నీకు దొరికింది కాబట్టి ఒకటి
ఆ ఉంగరము ఎవరిది అనేది అర్థం చేసుకొని ఉంగరం పైన ఏముంటుంది చెప్పు ఒకసారి. ఉంగరం పైన నెమలి బొమ్మ ఉంటుంది. ఉంగరం మీద పులి ఉంటుంది. నా ఉంగరంకి పులి ఉంది, వాని ఉంగరానికి నమిలి ఉంది. ఇది నెమలి, నీది పులి. పులి అది ఇప్పుడు నుంచి కాదు, మా తాతల నుంచి ముత్తాతల నుంచి వస్తుంది అది. మీ తాతను పిల్ల ఒకసారి అడుగుదాము. మీ తాతను పిల్ల ఒకసారి అడుగుదాము. తాత లేడు కదా, అందుకని మా తాత పోయినాడనే. ఎక్కడో పోగొట్టుకొని నేను మా తాతల నుంచి రాలే, నేను మా తాత గుర్తుగా చేపించుకున్నా. అది నీ మా తాత ఒక పులి సింహం లెక్క ఉంటాడు, సింహం లెక్క ఉంటాడని చెప్పి ఆ సింహం ఉంగరం పైన ఎక్కడ ఉందో ఆ ఉంగరం ఉంది. నువ్వు నాటకాలు ఆడకు. లేదు. నువ్వు నాడగలడు తల ఉంగరం దొరికిందే లేదా అది చెప్పు. నాకే మళ్ళా మంచి నాకు దొరకలేదు. తమ్ముడు నన్ను ఎందుకు అడుగుతున్నావు? తమ్ముడు మోహన్, నీకు మంచి నీడు చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మాది చాలా ఇంపార్టెంట్. అది దాని లేదనుకో నేను యథార్థగా సుధార్థగా మిదార్థగా అయిపోయి ఎట్లట్లా అయిపోతాను. చాలా ఇంపార్టెంట్. అది దాని లేదనుకో నేను యథార్థగా సుధార్థగా మిదార్థగా అయిపోయి ఎట్లట్లా అయిపోతాను. వాడు చెప్తాడు బంగారం కోసము యుద్ధాలే జరిగినాయి, నువ్వు అంతవరకు తెచ్చుకోద్దు. చూడు మళ్ళా నాకెందుకు? మా వీడు వాళ్ళ తాత కోసము ఉంగరం గుర్తుగా పెట్టుకున్నాడంట. వాళ్ళ తాతే డబ్బులు అప్పులు చేసుకొని ఎత్తిపోయినాడు. వాళ్ళ తాత ఉంగరం కొన్నాడంటే నమ్మేది కాదు. వీళ్ళు పక్కన పెట్టి నేనైతే మా తాత గుర్తుగా చేయించుకున్నా. మళ్ళా నువ్వు ఏంద్రో అట్లా మాట్లాడతాను. ఏది మాట్లాడను ఏం మాట్లాడతాను మళ్ళా? నువ్వు కూర్చో. ఏంది మళ్ళా? నువ్వు కూర్చో, నేను అడుగుతున్నా కదా. ఏం తడుతావు? నీకెంత కుందో నాకు కొట్టావు, నాదే మొత్తం నేను కొట్టాడల్లా. నువ్వేది రియాక్ట్ అవుతానావో మధ్యలోకి. ఉండు, వాడు ఫస్ట్ ఉంగరం ఉందే లేదా అనేది ఫస్ట్ తెలుసుకోకుండా మాట్లాడడం కాదు. ఉంగరం ఉందే లేదా? నా దగ్గర లేదు, నేను చూడలేదు. చూడు బాబు, బాబు నీ పేరు మోహన్ బాబా. వాడు నీకు తెలుసు, నువ్వు మళ్ళా బాబు చూడు బాబు ఇవన్నీ నాటకాలు వద్దు. చూడు బాబు, బాబు నీ పేరు మోహన్ బాబా. వాడు నీకు తెలుసు, నువ్వు మళ్ళా బాబు చూడు బాబు ఇవన్నీ నాటకాలు వద్దు. మీ తాత కూడా ఇట్లా నాటకాలు ఆడి ఎవరో ఉంగరం కొట్టేసి ఇచ్చాడేమో. మా తాత సింహం లెక్క ఉండేవాడు కాబట్టి నేను సింహం లెక్క మాట్లాడతానా, మళ్ళా తెలియనోళ్ళు లెక్క బాబు బాబేంది చూడరా. ఉంగరం దొరికిందని నాకు తెలుసు, బయట తాకుంది నాకు తెలిసింది. ఉంగరం నీ చేత్తో ఇస్తే నీకు చూపుడేలు ఉంటుంది. లేదు నా చేత్తో నేను అనుకున్నాను నీ తలకాయలు వేసిపోతావు మళ్ళా. నా చేత్తో నేను అనుకున్నాను నీ తలకాయలు వేసిపోతావు మళ్ళా. అమ్మ తోడు ఎంతమంది వస్తే అంతమందిని అట్టంగా నరికేస్తా. లేపేస్తాను ముందు. నేను నైట్ పడుకుంటే బాంబు ఇట్లా లేపుతాను. మరి తెలంగాణ బజార్లో అర్థమైందా నా గురించి? నా పర్సనల్ చూసి ఇట్లా అనుకుంటున్నామో ఆడ మళ్ళీ రాయలసీమలో గజ్జనే. పర్సనల్ చూసి ఇట్లా అనుకుంటున్నామో ఆడ మళ్ళీ రాయలసీమలో గజ్జనే. ఆడపోయి ఉంగరాలు ఎవరితో ఇప్పించుకో. రాయలసీమలో మన పెట్టాడు రా రత్నాల సీమ అదేంటారు, ఆడపోయి చూసుకోలేదు. ఆకులు తీసి ఏరుకో, ఎక్కడ ఉందో ఎత్తుక్కొని రా. తమ్ముడు ఇది ఫన్ కాదు, ఫన్ కాదు, ఇది బంగారు మ్యాటర్. మాట్లాడు సీరియస్ మాట్లాడుతున్నా. బంగారు ఏమైనా దొరికింటే చెప్పు. నాకేం దొరకలేదు, నేను పట్టుకోలేదు. నువ్వు దొరకంది స్టార్టింగ్ బంగారు ఉంగరం అని గురించి మాట్లాడు. ఆడే దొరికిపోయినావు. ఇది లాగి 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 నువ్వు మధ్యలో దూరవుతుంది. నాదేం చెప్తానా, నువ్వు మళ్ళీ ఏడికి వస్తావు మధ్యలో. నీకు ఎంత కాలరా చెప్పు, ఎంత కాల? నాకేంది వద్దు, నాకు ఏమీ వద్దు. చూడు ఒక నిమిషం, రింగ్ దొరకలేదు. మేము ఉంగరం అన్నాం, నువ్వు రింగ్ అని ఎందుకంటే? రింగ్ అంటే రింగ్ అంటే వేరే కదా. రింగ్ అంటే వేరే కదా. రింగ్ అంటే మెళ్ళ వేసుకునేది కదా. ఉంగరం కదా రింగ్, అది కదా ఉంగరం కదా రింగ్ అంటే. రింగ్ అంటే ఉంగరం అన్న. ఇది చెప్తా కొట్టది. నీకు నీకు అసలు రింగ్ అంటే ఏందో ఉంగరం అంటే ఏందో తెలియదు. రింగ్ అంటే ఉంగరం అన్న. ఇది చెప్తా కొట్టది. నీకు అసలు రింగ్ అంటే ఏందో ఉంగరం అంటే ఏందో తెలియదు. అందుకే మీ తాతోళ్ళు నీకు బంగారు తీసిచ్చి పెట్టినంటే నీకు ఉంగరం ఏంది రింగ్ ఏందనేది తెలిసేది. నీకు ఏం తెలియలే. అర్థమైందా? ఉంగరం అంటే చేతికి వేసుకునేది, కడియం అంటే ఈడ వేసుకునేది. వేసుకుంటారు. అర్థమైందా? ఉంగరం అంటే చేతికి వేసుకునేది, కడియం అంటే ఈడ వేసుకునేది. వేసుకుంటారు. కాలుకి వేసుకోడు, చేతికి వేసుకుంటారు. ఏది నువ్వు చూపిరా. ఇది కడియం కదా, ఇది కడియం కదా. జుంకాలు అంటారు, జుంకాలు. మీ తాత ఏమంటాడు అప్పట్లో? ఇక్కడ రాయలసీమలో జంకలు అది. సరే అవన్నీ వద్దమ్మా. ఉంగరం బయటది, దాని గురించి మాట్లాడు. లేదంటే ఓ చెప్తా, సీరియస్గా కేసులు ఫైల్ అయితే కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. జైలుకి నీకు ఎత్తలేదన్నా 18 ఏళ్ళు పడుతుంది. కూర్చో, నీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామంటే చూడు, 18 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. వానికి పడుతుంది, నీకు కూడా పడుతుంది.
నాకెందుకు నాకేది కొడతాను మధ్యలో నువ్వు నీది ఉంగరం అని నువ్వు దూరుతున్నావు కాబట్టి వానికి ఉంగరం దొరికింది మీ ఇద్దరికి వేపిస్తా 18 ఏళ్ళు. నేను హైకోర్టు ఎవరు నిలిచిపెట్టు? 40 ఏళ్ళు వేపిస్తాను హైకోర్టులో ఇద్దరికి వేపిస్తాను మళ్ళా ఢిల్లీలో పోయి కొట్లాడతా ఓ ఉంగరం తాతల తరం నుంచి వేయించుకోనరా ఢిల్లీకి పోయే ఛార్జీలకు ఉన్నాయి నీతో ఫస్ట్. ఢిల్లీలో పోయి మాట్లాడేకి అసలు నీకు హిందీ వచ్చా? నువ్వు నోటుకు వచ్చింది మాట్లాడు. తూ ఆతా ఢిల్లీ తూ ఆతు. ఢిల్లీకి పోయే ఛార్జీలకు ఉన్నాయి నీతో ఫస్ట్. ఢిల్లీలో పోయి మాట్లాడేకి అసలు నీకు హిందీ వచ్చా? నువ్వు నోటుకు వచ్చింది మాట్లాడు. తూ ఆతా ఢిల్లీ తూ ఆతు. అర్థమైందా? तू मुंह मोचले उंगरम क्या मेरा पिता पिता वो ताता है तू आता तू समझाता ताता ताता तू आता ఉంగరం आता చూడు మా ఇద్దరికి గలాట్ జరిగేటట్టుంది దయచేసి ఉంగరం ఏ మధ్యలో లాగిను చూడు ఆ జోయిల్ ఉంది ఏం జోబులు ఉంది చేయి పెట్టుకున్నాగా నువ్వు జోయిలో పెట్టుకొని ఏదో చేసుకునేకో ఏదో గలీజ్ పని రింగ్ పని ఏమంటారు చెప్పు ఏది రింగ్ పని నాదే నాది ఏదైనా ఉండొచ్చు నీది ఏదైనా ఉండొచ్చు కాదు నీకు ఆల్రెడీ నమిలి ఉందన్నావు నాది ఏదైనా ఉండొచ్చు నీది ఏదైనా ఉండొచ్చు కాదు నీకు ఆల్రెడీ నమిలి ఉందన్నావు అబ్బా చెప్పావు పులని చెప్పావు నువ్వు కూర్చో వంద ఎక్కువ మాట్లాడుతూ నేను నీళ్ళు తాగేస్తాను నెమలని చెప్పో పులి అని చెప్తున్నారు ఇద్దరికిద్దరు నేను చెప్పింది నేను అతను చెప్పింది చాలా డూబ్ అవుతుంది కాదు నీకేమని కావాల్సింది ఇస్తాను అర్థమైందా నాకేందుకేమైనా నా మాట్లాడరు తమ్ముడు నేను ఇసత్తో డబ్బులు నాతో ఉంది నీకేమని కావాల్సింది ఇస్తాను అర్థమైందా నాకేందుకేమైనా నా మాట్లాడరు తమ్ముడు నేను ఇసత్తో డబ్బులు నాతో ఉంది దేవుని దగ్గర పోయి అడిగినాను ఉంగరం నాదే నా పిల్లలు దొరికింది అంటే దేవుని దగ్గర పువ్వు కింద పడింది అర్థమైందా అది నా ఉంగరం నువ్వే అడిగి కూర్చో చెప్తా చూడు మంచి పనే మన జీవితంలో పైకి తెచ్చేది నీకు ఏమన్నా దొరికినంటే అది తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో వాళ్ళు అడక్కముందే నువ్వే ఇచ్చి నాకెందుకు నేను ఏం చెప్పు చేశానా దయచేసి నేను ఆంజనేయ స్వామిని అడిగిన ఏమని అడిగితేనే నువ్వు స్నానము చేయకోకుండా పోయి ఆంజనేయ స్వామిని అడిగినావంటే నీకు అప్పుడే గదతో గూబలు పగలు కొట్టేవాడు తోకతో నీకు మేడ ఊరేసేవాడు నేను ఆంజనేయ స్వామిని అడిగిన ఏమని అడిగితేనే నువ్వు స్నానము చేయకోకుండా పోయి ఆంజనేయ స్వామిని అడిగినావంటే నీకు అప్పుడే గదతో గూబలు పగలు కొట్టేవాడు తోకతో నీకు మేడ ఊరేసేవాడు నువ్వు ఇవన్నీ కథలు చెప్పొద్దు నేను అడిగినాను అర్థమైందే పోనీ మీ తాతని అడుగు కళ్ళు మూసుకొని మీ తాత ఏం చెప్తాడు తెలుసు ఫిట్స్ ఉన్నాయా మీ తాతకి ఏమన్నా జడేస్తాను చూడు నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు జంకులు ఎక్కడ జారి మిఠాయా చెప్పినాడు ఏమని వైజాగ్లో పిల్లోని దొరికింది కొద్ది నల్లగా ఉంటాడు ఆ పిల్లోడు మంచి పిల్లోడే అని వచ్చానని చెప్పినాడు ఏం దొరికిందని చెప్పినాడు అదే ఉంగరం దొరికిందని మీ తాత చెప్పినాడు మీ తాత నీకు చెప్పినాడు కదా మీ తాత వానికి కూడా చెప్పి ఇప్పించేమని ఏమనే మీ తాత నీకు చెప్పినాడు వానికి చెప్పడా వానికి రాగలే కదా మీ తాత వాళ్ళ తాత నీకు చెప్తే ఇజువు ఎమ్మ తమ్ముడు ఒకటి ఇంతవరకు మ్యాటర్ పెద్దగా అవుతుంది ఊరికే వద్దు ఊరికే వద్దు లేదా తమ్ముడు నేను ఒక 500 డబ్బులు ఇస్తా నీకు దొరికింది కాబట్టి దేవుడు నీ ద్వారా నాకు పంపిస్తున్నాడు కాబట్టి నేను 500 ఇస్తా నాకు దేవుడు పంపిస్తాడు కాబట్టి ఏంది నేను 1000 రూపాయలు ఇస్తా నేను 1000 రూపాయలు ఇస్తా చూడరా నాతో 1000 రూపాయలే ఉందని నీకు ఇంతకుముందు చెప్పినా కాబట్టి నువ్వు 2000 జోయిలో పెట్టుకొని వచ్చి ఇప్పుడు ఇస్తాను అది చాలా తప్పు మీ తాత కూడా బాధపడతాడు చూడమ్మా సరేలే నువ్వు 2000కే తీసుకో దీంట్లో నాకు 1000 రూపాయలు నీకు 1000 రూపాయలు తీసుకో ఎందుకంటే నా ఉంగరం కూడా పోగొట్టుకుంటాను మీ తాత కోసమే మీ తాత ఇప్పుడు వచ్చి నీకు చెప్పినాడు కాబట్టి నేను కూడా సైలెంట్ అయిపోతున్నాను ఆ ఉంగరం ఇచ్చేసేయి కూర్చో 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 నీ దానిలాగా కూర్చో బా మా తాత వచ్చేసినాడు బా పవర్ వచ్చింటుంది నీకు అది వేసుకుంటానే వచ్చాను చూడు మా తాత నాలో మాట్లాడుతున్నట్టు ఉంగరం
వెయిట్ ఉంది కదరా. బంగారం షాప్కి వెళ్తే 10 రూపాయలు కూడా ఇవ్వనన్నాడు అది. బంగారు జామ పడిపోయినావా? రోల్డ్కి వెళ్ళి ఉంటాయి. బంగారం షాప్కి వెళ్తే 10 రూపాయలు కూడా ఇవ్వనన్నాడు అది. బంగారు జామ పడిపోయినావా? రోల్డ్కి వెళ్ళి ఉంటాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గోల్డ్ కాదా? గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. రోడ్లు కదా రోల్డ్ గోల్డ్ అంట. నాకు తెలుసు వీళ్ళ తాత తుస్పటాకని అప్పుడే అర్థమే. ఎద్దబడ్డ మీ తాత అప్పటి నుంచి మీరు ఎత్తి పెట్టుకునేది గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. బంగారం షాప్కి వెళ్తే 10 రూపాయలు కూడా ఇవ్వనన్నాడు దాన్ని. ఎవడిస్తాడు నీకు రోల్డ్ గోల్డ్? అది తీసుకోరు, నీకు 10 రూపాయలు ఇచ్చే పక్కన పెట్టు. కొట్టమోడా అంటే ఇప్పుడు స్కెచ్ మొత్తం అంతా నువ్వు నీదేమన్నా ఏం స్కెచ్ ఏముంది ఇంట్లో? అంటే ఆడ ఉండి మా స్కెచ్ ఏముంది ఇంట్లో? అంటే ఇప్పుడు నువ్వు చెప్పి నాకి మొత్తం అంతా నువ్వు వస్తావు. నేను చెప్పినానా మీ తాత చెప్పినాడా నీకు? ఇప్పుడు మీ మీ తాత ఇప్పుడు వచ్చి నీకు చెప్పలేదా అని దొరికిందని? నాకు అనవసరమే చెప్తా. వేరు మంది ఎక్కించి మైండ్లోకి ఎక్కించి నాది నీది మైండ్లోకి ఎక్కించే ఏమన్నా సన్న పిల్లడు అంటే ఏదైనా మాట్లాడుకున్నారేమో నా మొత్తం నాకు సంబంధం లేదు. నాకు అసలు నాకే ఆడ బయట ఇసురుకో ఎవరికో దొరుకుతుంది. మళ్ళీ మీ తాత ఎవరు దొరికిందో చెప్తాడు, మళ్ళీ వాడిని ఇంటికి పిలిపిద్దాం. ఆడ బయట ఇసురుకో ఎవరికో దొరుకుతుంది. మళ్ళీ మీ తాత ఎవరు దొరికిందో చెప్తాడు, మళ్ళీ వాడిని ఇంటికి పిలిపిద్దాం. బాంబు పెట్టు మళ్ళీ. ఏ తమాషాలుగా చేస్తారా? కూర్చో. ఇప్పుడు ఏమి తాత ఉంగరం నీకు వచ్చింది. నువ్వు ఏలుకి వేసుకుంటానే, నువ్వు ఏలుకి వేసుకున్న వెంటనే పవర్ వచ్చిందనే. ఉండు కూర్చో. ఈ ఉంగరం వేసుకున్న వెంటనే నీకు పవర్ వచ్చింది ఏంటి? బొంగులు వచ్చింది పవర్ ఏంటికి వస్తుంది? అది మా తాతదే ఏమన్నా నీకు పవర్ వచ్చింది ఏంటి? నాకు బొంగులు వచ్చింది పవర్ ఏంటికి వస్తుంది? అది మా తాతదే ఏమన్నా ఊరు మా తాత ఇప్పుడు ఇప్పుడు వాడు అమ్ముతా అన్నాడా? వాడు అమ్ముతా అన్నాడా? మళ్ళీ ఇలా ఇట్లా వేసుకొని మా తాత పవర్ వచ్చింది. మళ్ళా పవర్ వచ్చింది తీసుకో. పెద్ద పవర్ 2000 కొన్నావులే పవర్. కూర్చోరా. ఇప్పుడు ఒకటి వాడు అమ్ముతా అనలే, లేదా వాడు ఏదో దొరికిందని చెప్పలే, మనమే అడిగినాం ఏమైనా దొరికిందే అని, మనమే కొనుక్కున్నాం. వాని కాదు నీదేసి నువ్వు దేని ఎక్కించి 2000 డబ్బులు తీసుకుంటా. నాకు అనవసరం, నాకు లెక్క కాలేదు. నేను అమ్ముతాను. నేను నైట్ లేపేస్తాను. నేను ఎందుకు మంచి పని చేసినావు. దొరికిన వస్తువుని జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో అప్పచెప్పినావు. నిజంగా నీకు రేపు పొద్దున ఫ్యూచర్ బాగుంటది. ఇదే కాదు ఇంకోటి, రేపు పొద్దున ఏమైనా దొరికినప్పుడు వస్తువు తీసుకొనిరా. అది వాళ్ళ తాత ఉండొచ్చు, వాళ్ళ అవ్వద ఉండొచ్చు, ఏదైనా సరే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఇంకోటి, రేపు పొద్దున ఏమైనా దొరికినప్పుడు వస్తువు తీసుకొనిరా. అది వాళ్ళ తాత ఉండొచ్చు, వాళ్ళ అవ్వద ఉండొచ్చు, ఏదైనా సరే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. దొరికితే వేస్తాడు. బంగారే కదా ఏదైనా వస్తువు. మీ తాతదో మీ అవ్వదో మీ ముత్తాదో ఎవరు వైంటాయి. నాకు మడసారు అసలు మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిందని చెప్పావు కదా. ఉంటదే మన బంగారు తాత నుంచి ఉంటుంది. ఎందుకు రావు? 7 వారాల నగలు కూడా వస్తాయి. ఎన్నో ఏళ్ళ నుంచి వచ్చేటుండే వంశపారంగా. డూపదే నేను ఏదో చెప్తే మాట కొడుసుకి నువ్వు అంత చేసి సంబంధమేలే మడసారని లెక్కించేవారి. ఎవరికి లెక్క? ఇప్పుడు దీన్ని లెక్కేయాలంటే ఒకవేళ నువ్వే బంగారు సేవలు ఎవరికైనా నమ్ముకొని లెక్క తీసుకో. మేమైతే మేము తీసుకునే ఉద్దేశం లేదు. ఎవరు ఎందుకురా నువ్వు ఏడ దొరికినవి ఆడే వదిలే. నువ్వు తప్పు చేస్తావురా. నువ్వు తీసుకోద్దు. ఏదైనా వస్తువు దొరికిన నువ్వు వస్తువు దొరికిన తీసుకోవడము, అది ఎవరిది అని తెలుసుకొని మళ్ళీ వచ్చి ఇవ్వడము, మళ్ళీ మాట్లాడబడ్డా అవసరమా? ఫస్ట్ వెళ్ళిపోయావా? అవునా తీసుకో. కనబడదు నువ్వు వెళ్ళిపా. ఫస్ట్ వెళ్ళిపోయావా? అవునా తీసుకో. కనబడదు నువ్వు వెళ్ళిపా. వెళ్ళిపా నువ్వు రాజ్యంగా. అమ్మాయి కూడా నీతో అన్ని పీక్కుంటాను చూడు, దొరికిండేవి కూడా.